2 minutes. సభకు నమస్కారం. మరి సమయం తక్కువగా ఉంది కాబట్టి వేదిక మీద ఉన్న అందరూ పెద్దల పేర్లు చెప్పలేకపోతున్నందుకు క్షమించండి. అదేవిధంగా వేదిక కిందన్న పెద్దలందరికీ కూడా మరొకసారి జై తెలంగాణ. మిత్రులారా, ఇది ఒక రాజకీయ సమావేశం లాగా దయచేసి చూడకండి. ఇది తెలంగాణలో ఉండే 36 లక్షల పట్టభద్రులు, వాళ్ళందరి జీవితాలు మార్చే ఒక గొప్ప మేధో మదనంగా మాత్రమే దయచేసి చూడండి. మన బిడ్డలు మరి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి నిరుద్యోగులుగా మిగిలిన మన బిడ్డలు వాళ్ళందరూ రేపు కౌన్సిల్లో చట్టసభల్లో వాళ్ళ వాయిస్ వినిపించాలంటే తప్పకుండా వాళ్ళ బాధను అర్థం చేసుకొని నిజాయితీగా ఒక గొప్ప నాయకత్వం పెద్దలు కేసీఆర్ గారు, అదేవిధంగా కేటీఆర్ గారు, అదేవిధంగా హరీష్ రావు గారు ఎంతో గొప్ప త్యాగం చేసి పోలీసు కేసులకు వెరవకుండా ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై తెలంగాణ తీసుకొచ్చిన నాయకత్వం, ఆ నాయకత్వం సపోర్ట్తో ఈరోజు మాట్లాడే ఒక గొప్ప గొంతుక కావాలి. ఆ గొంతుక ఈరోజు కేసీఆర్ గారు మనకు రాకేష్ రెడ్డి గారి రూపంలో ఇచ్చారు. మిత్రులారా, ఇది మామూలు విషయం కాదు. ఒక అభ్యర్థిని సెలెక్ట్ చేయడం అంటే లక్షలాది మందికి ఒక గొంతుకను చట్టసభల్లో కూర్చోబెట్టడం. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలాంటి అభ్యర్థిని ఎంపిక చేసిండ్రు, బీఆర్ఎస్ వాళ్ళు ఎలాంటి అభ్యర్థిని ఎంపిక చేసిండ్రు, మరి బీజేపీ వాళ్ళు వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కానీ ఒక్క నిమిషం వాళ్ళ గురించి కూడా ఈ సభలో చెప్పాలనిపిస్తున్నది. మిత్రులారా, మనం ఏ షాపుకు పోయినా ఒక సబ్బులు కొనాలన్నా, షాంపూలు కొనాలన్నా వాటి బ్రాండ్ చూస్తాం. సెల్ ఫోన్ల షాప్కు పోతే ఒప్పో బాగుంటుందా, వివో బాగుంటుందా, బ్యాటరీ లైఫ్ బాగుంటుందా, యాప్స్ మంచిగా ఉంటాయా, వైరస్ వస్తుందా రాదా, ఎన్ని రోజులు పనిచేస్తుంది, కింద పడితే మరి స్క్రీన్ మొత్తం కూడా పగిలిపోతుందా లేదా, అవంతా అయిపోయిన తర్వాత వారంటీ ఉండదా ఇన్ని రకరకాల విషయాలు చూస్తాం. అదేవిధంగా మరి పెళ్ళి, మన బిడ్డలకు తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే అమ్మాయిలకు మరి పెళ్లి కొడుకును చూడాలన్నా, ఒక ఇంటికి రావాల్సిన అల్లుడిని చూడాలన్నా అదేవిధంగా వాళ్ళ గుణగణాలు చూస్తాం. ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలన్నా, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కావాలన్నా కూడా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పోస్టులు, ఫేస్బుక్ పోస్టులు, లేకపోతే రకరకాలు చూస్తారు. ఒక ఉద్యోగస్తుడు డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యేటప్పుడు పోలీసు డిపార్ట్మెంటు సాధారణ దుస్తుల్లో ఉండే వ్యక్తులను వాళ్ళ ఊర్లకు పంపించి, వాళ్ళ ఇళ్లకు పంపించి స్పెషల్ బ్రాంచ్ అనే ఒక సంస్థ ద్వారా వీళ్ళ మీద ఏమేమి కేసులు ఉన్నాయో అవన్నీ కూడా చూస్తారు. మరి ఈరోజు చట్టసభల్లోకి పంపించే మన అభ్యర్థుల మీద వాళ్ళ గుణగణాల ఏమని చూడాల్సిన అవసరం ఉందా లేదా? పట్టభద్రులకు ఎంతమంది పట్టభద్రులు ఒకసారి చేతులు ఎత్తండి. చాలా సంతోషం. సో మరి ఉందా లేదా, చూడాల్సిన అవసరం ఉందా లేదా? మిత్రులారా, ఒక్కసారి రాకేష్ రెడ్డి ఆయన చరిత్ర ఆయన చెప్తాడు, కానీ నాకు ఎందుకో చెప్పాలనిపిస్తుంది. నిజంగా రాకేష్ రెడ్డి గారిని తెలంగాణలో ఈ 36 నియోజకవర్గాల్లో పరిచయం చేయించే ఒక గొప్ప అవకాశాన్ని పార్టీ ఇచ్చినందుకు పార్టీ నాయకత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మిత్రులారా, రాకేష్ రెడ్డి గారు ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిండు. తల్లిదండ్రులకు, రైతు కుటుంబంలో జన్మించిన తల్లిదండ్రులకు అందరికీ కూడా మరి వాళ్ళ పిల్లల మీద మన బతుకులు చాలా కష్టంగా ఉన్నాయి. ఒకరి జీవితాలు పండించిన దుక్కు దున్ని మొక్క నాటి మొక్కకు నీళ్లు పోసి పుట్ల కొద్దీ పంట తీసినా కూడా ఒక్కోసారి పస్తులుండే పరిస్థితి ఉంది. మన పిల్లలకు ఆ పరిస్థితి రాకూడదని చెప్పి పిల్లలను బాగా చదివిస్తారు. మరి రాకేష్ రెడ్డి గారు 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి దాని తర్వాత ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంకర్ అయ్యి, మామూలు విషయం కాదండి, ఎక్కడో వంగపాడులో పుట్టిన బిడ్డ ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంకర్ కావడం, అదేవిధంగా అక్కడి నుంచి దేశంలో అత్యంత విశిష్టమైన బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్ బిట్స్ పిలానీలో చదువుకున్నాడు. బిట్స్ పిలానీ అంటే
చూడ్డానికి మామూలు అనిపిస్తుంది కానీ బిట్స్ పిలానీలో చదువుకున్న 1,86,000 మంది గొప్ప విద్యార్థులు, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, 1,86,033 మంది విద్యార్థులు ఈ రోజుకు అన్ని ఖండాల్లో గొప్ప గొప్ప పనులు చేస్తూ ఉన్నారు. ఉదాహరణకు నేను బోస్టన్ మహానగరం పోయినా 2022లో. ప్రశాంత్ పాలకుడితో ఇక్కడ నుంచి కేవలం 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల దూరంలో ఉండే మహబూబాబాద్ ప్రాంతంలో పుట్టిండు ఆయన. మహబూబాబాద్ ప్రాంతంలో పుట్టిన ప్రశాంత్ పాలకుర్తి బిట్స్ పిలానీలో చదువుకొని అమెరికా పోయి అమెరికాలో ఒక గొప్ప కంపెనీని నిర్మించి ఆ కంపెనీను $700 మిలియన్ అమ్మిండండి. అంటే 5,600 కోట్ల రూపాయలకు అమ్మిండు. ఆయన ఈరోజు ఆ అమ్మిన డబ్బుతోని ప్రపంచంలో ఎక్కడెక్కడైతే పేదలు ఉన్నారో ఆ పేదలందరికీ కూడా చదువులో సహాయం చేస్తున్నాడు. అలాంటి గొప్ప వ్యక్తి వచ్చిన ఇన్స్టిట్యూట్ బిట్స్ పిలానీ. అదేవిధంగా సమీర్ భాటియా, మనకు ఈమెయిల్ అంటే తెలియని రోజుల్లో, ప్రపంచానికి ఈమెయిల్ అంటే తెలియని రోజుల్లో సమీర్ భాటియా hotmail.com అని ఒక ఈమెయిల్ అనే ఒక ప్రోడక్ట్ను తయారు చేసి $400 మిలియన్ బిల్ గేట్స్కి అమ్మిండు. ప్రపంచంలో అత్యంత కుబేరుడైన బిల్ గేట్స్, ఆ బిల్ గేట్స్కు $400 మిలియన్ అమ్మిండు. అంటే 3,200 కోట్లకు అమ్మిండు. ఆయన కూడా మన రాకేష్ రెడ్డి ఎక్కడ చదువుకున్నాడో ఆయన కూడా అక్కడే చదువుకున్నాడు. అదేవిధంగా బాబా కళ్యాణి $3 బిలియన్ విలువైన ఒక కంపెనీ భారత్ ఫోర్జ్ని పెట్టుకున్నాడు. ఆయన కూడా రాకేష్ రెడ్డి చదువుకున్న స్కూల్లోనే చదువుకున్నాడు. అదేవిధంగా మరి గులు మీర్చందాని, మనం చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడైతే స్మార్ట్ టీవీలు వచ్చినాయి, శాంసంగ్ అని ఇలా రకరకాల స్మార్ట్ టీవీలు వచ్చినాయి, ఎల్జీ అని, కానీ ఆ రోజుల్లో ఒనిడా అనే ఒక గొప్ప టీవీ కంపెనీ ఉండే. ఆ గులు మీర్చందాని ఒనిడా అనే టీవీ కంపెనీ పెట్టాడు. అదేవిధంగా ఫణీంద్ర సమా, మన తెలంగాణకు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్గా పనిచేసిన ఫణీంద్ర సమా redbus.in అంటే మనం బస్సుల్లో రిజర్వేషన్ చేసుకోవడానికి ఇంతకుముందు కౌంటర్ దగ్గరికి పోయి చేసుకునే పరిస్థితి నుండి మనందరికీ విముక్తి కల్పించి టాయిలెట్లో కూర్చొని కూడా స్మార్ట్ ఫోన్ ఉంటే అక్కడి నుంచి బస్సుల్లో టికెట్ బుక్ చేసుకోవడం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, గుజరాత్ నుంచి నాగాలాండ్ దాకా ఎక్కడైనా చేసుకోవచ్చు. అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు చదివిన ఇన్స్టిట్యూట్ నుంచి అలా రాకేష్ రెడ్డి వచ్చిండు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నంటే, రేపు మీరు రాకేష్ రెడ్డి గారిని ఎమ్మెల్సీ చేస్తే ఏం చేస్తారు? ఆయన ప్రశ్నించే గొంతుగా మాత్రమే కాకుండా ఆయన రేపు ఇదే పాలేరు ప్రాంతానికి వచ్చి ఇదే ఓపెన్ మీటింగ్లో ఆ ప్రశాంత్ పాలకుర్తిని, సమీర్ భాటియాని తీసుకొచ్చి మన నిరుద్యోగ యువత అందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తారు. ఆయన 2013లో అమెరికా నుంచి ఇండియాకు వాపసు వచ్చిండు. అమెరికా నుంచి ఇండియాకు వాపసు అమెరికా వాళ్ళు పంపిస్తే రాలేదు. నాకు ఈ అమెరికా వద్దు, నాకు ఈ సుఖాలన్నీ వద్దు, నాకు ఈ వజ్రాలొద్దు, వైడూర్యాలొద్దు, లగ్జరీ కార్లొద్దు, ఆ పెద్ద పెద్ద బంగ్లాలొద్దు, నేను మా తెలంగాణకు పోయి తెలంగాణ బిడ్డలందరినీ నాకన్నా గొప్పగా తయారు చేస్తానే ఒక పవిత్రమైన ఆశయంతో రాకేష్ రెడ్డి గారు మరి ఈరోజు తెలంగాణకు రావడం జరిగింది. 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలున్నా, భారత రాష్ట్ర సమితులున్నా ప్రజా సమస్యల మీదనే పోరాటం చేయాలని మరి నిర్ణయించుకున్న గొప్ప పోరాట యోధుడు. అదొక్కటే కాదు, చాలామంది కూడా పోరాటాలు చేస్తారు కానీ చదవరు. కానీ రాకేష్ రెడ్డి గారు పోరాటం చేస్తూనే, నాయకత్వం వహిస్తూనే 3 బుక్కులు రాసిండండి. పేద బిడ్డల కోసం, నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లో చదువుకునేటప్పుడు వాళ్ళకి ఇండియన్ ఎకానమీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ మీద వాళ్ళకు మెటీరియల్ దొరకదు. కానీ నేను పడ్డ బాధ ఈ గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన పిల్లలు పడకూడదని చెప్పి వాళ్ళందరి కోసం గొప్ప గొప్ప పుస్తకాలు రాసి వాళ్ళందరి ఆ పుస్తకాలు ఫ్రీగా ఇచ్చిన ఒక గొప్ప మరి మేధావి ఈరోజు మన బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గారు. అది కాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేశారు, వారు మాటల్లోనే చెప్తారు. మిత్రులారా, ఇది మన బీఆర్ఎస్ అభ్యర్థి. మరి కాంగ్రెస్ అభ్యర్థి గురించి మీకు అందరికీ తెలుసా? కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తెలుసా? ముందర తెలుసా? కాంగ్రెస్ అభ్యర్థిని మరి 34 మంది ఎమ్మెల్యేలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా, కొండా సురేఖ గారు, వీళ్ళందరూ కలిసి కాచి వడపోసి ఒక మంచి అభ్యర్థిని ఇచ్చారు మనకు. ఆయన గుణగణాలు వినాలని ఉందా మీకు?
వినాలందా వద్దా? బంద్ చెప్పమంటారా లేకపోతే బంద్ చేయమంటారా? ఓకే మిత్రులారా, మరి తీన్మార్ మల్లన్న గారు నేను ఇంతకుముందే చెప్పిన మన అభ్యర్థి మన గొంతుక ఏ విధంగా ఉండాలి. ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం. మన అభ్యర్థి మరి రాకేష్ రెడ్డి గారు ఆయన ప్రసంగంలో ఆయన భాష ఎట్లుంటుంది, ఆయన ఆలోచనలు ఉంటే మీరు వింటారు. తినబోయేదానికి నేను రుచులు చూపించడం బాగుండదు. కానీ తీన్మార్ మల్లన్న గారు క్యూన్యూస్లో ఎలాంటి భాష మాట్లాడతారు, చెప్పు తీసుకొని కొడతాను ఎలాంటి భాష మాట్లాడతారు. ఆయన ఈరోజు ఏం చేస్తున్నాడు అంటే ప్రచారంలో అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ అంతా షేర్ చేస్తూ ఉంటారు. ఆయన కాంగ్రెస్ కండువా వేసుకొని మొన్న కోదాడకు పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పద్మావతి గారి కాళ్ళ మీద పడ్డాడు. అంటే నన్ను దయచేసి క్షమించండి, నేను అనరాని మాటలు మిమ్మల్ని క్యూనీస్లో అన్నాను. అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గర కూడా అదే డ్రామా చేసిండు. అంటే రోజు ఆయనకు సారీ చెప్పుకోవడం కోసమే సరిపోతున్నది ఆయన పనంతా ప్రచారంలో. మరి ఆయన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు తీన్మార్ మల్లన్న గారు ఆయన స్వహస్తాలతోనే సంతకం చేసిన అఫిడవిట్ నేను ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా. దాంట్లో వారు తన మీద ఉండే కేసుల వివరాలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సమర్పించిండ్రు. 56 కేసులు ఉన్నాయి. 1 కాదు 2 కాదు 56 కేసులు. తెలంగాణ ఉద్యమప్పుడు కూడా కేసులు అయినాయి. ప్రివెన్షన్ ఆఫ్ డిస్ట్రక్షన్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ అనో, లేకపోతే ప్రివెంటివ్ అరెస్ట్ అనో, లేకపోతే ధర్నానో, రాస్తారోకోనో, అవన్నీ అయితే ఉద్యమ కాలంలో రాస్తారోకోలు, ధర్నాలు, ప్రివెంటివ్ అరెస్టులు, లేకపోతే గోడల మీద రాతలు, పోస్టర్లు వేసుడు, ఇవన్నీ మామూలు కేసులే. అవన్నీ పోరాటంలో జరిగే కేసులు. ఒక పవిత్రమైన ఆశయం కోసం, ఒక ప్రాంతాన్ని విముక్తి చేయడం కోసం వచ్చే కేసులు. వాటి గురించి ఎవరు కూడా అడగరు. ఆ కేసులు ఉంటే చాలామంది చాలా గొప్పగా మరి కీర్తిస్తారు. కానీ తీన్మార్ మల్లన్న గారి మీద ఉన్న కేసులు డిఫరెంట్. అదే నాకు చాలా బాధగా ఉన్నది. అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ వాళ్ళు మనం ఓట్లేసి పట్టభద్రులతో సహా పట్టపగలే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల గారడి చూసి నమ్మి మోసపోయి పట్టభద్రులు కూడా వాళ్ళకు ఓటేసిండ్రు. కొంతమంది పట్టభద్రులు ఎంత ఘోరం అంటే, నేను బహుజన్ సమాజ్ పార్టీ నుంచి సిర్పూర్లో పోటీ చేస్తుంటే బస్సు వేసుకొని వచ్చిండ్రు. వచ్చి బస్సు మీద కాంగ్రెస్ జెండా పెట్టుకున్నారు. బాబు మీరు ఎవరంటే, సార్ మేము కాంగ్రెస్ వాళ్ళం కాదు, కానీ కాంగ్రెస్ పార్టీ రావాలని ఒక్క పైసా తీసుకోకుండా బస్సుల మీద తిరుగుతూ ఉన్నామన్నారు. అదే నిరుద్యోగ బిడ్డలు, అదే పట్టభద్రులు కాంగ్రెస్ వచ్చిన 10 రోజులకే మళ్ళీ ఇందిరా పార్కులో వచ్చి ధర్నా చేసిండ్రు. అంటే అంత ఘోరంగా పట్టభద్రులను కూడా మోసం చేసిండ్రు. సో మరి తీన్మార్ మల్లన్న గారి విషయానికి వస్తే 56 కేసులు ఉన్నాయి. మొదటి రకం కేసులు ఏంటయ్యా అంటే మహిళల ఫోటోగ్రాఫ్స్, గూగుల్ ఇమేజెస్ ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసి కల్వకుంట్ల కవిత గారి ఫోటోగ్రాఫ్తో సహా వాటిని అసభ్యంగా చిత్రీకరించి వాటిని ఫేస్బుక్ పేజెస్లో అప్లోడ్ చేయడం, అదేవిధంగా ట్విట్టర్ హ్యాండ్స్లో అప్లోడ్ చేయడం, ఆయన క్యూన్యూస్లో పెట్టడం. ఎంతమంది ఒప్పుకుంటారు ఇది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? నేరం. రెండవది, మన ఇక్కడ చాలామంది అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, నాన్నలు ఉన్నారు, చాలామంది ఇళ్లలో మహిళలు ఉంటారు, పురుషులు ఉంటారు. మన కన్సెంట్ లేకుండా, అంటే మన అనుమతి లేకుండా మన ఫోన్ నెంబర్ను సోషల్ మీడియాలో పెట్టి దాని పక్కన ఒక అందమైన అమ్మాయి బొమ్మ పెట్టో లేకపోతే ఇంకెవరి బొమ్మనో పెట్టి మీకు ఏమైనా కావాలనుకుంటే ఈ నెంబర్కు ఫోన్ చేయడం అనేది నేరం ఐటీ యాక్ట్ ప్రకారం. అలాంటి కేసులు తీన్మార్ మల్లన్న గారి మీద 3 కేసులు బుక్ అయినాయి. మూడవది, మెడ మీద కత్తి పెట్టి నువ్వు డబ్బులు ఇస్తావా ఇయ్యవా అని, దాన్ని ఎక్స్టార్షన్ అంటాం పోలీస్ లాంగ్వేజ్లో, డబ్బులు ఇస్తావా ఇయ్యవా, ఇయ్యకపోతే బిడ్డ నీ సంగతి చెప్తావని చెప్పి కిడ్నాప్ చేసి భయపెట్టించిన కేసులు ఒక 3-4 అయినాయి 56లో. నాలుగవది, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ప్రాణాలకు తెగించి ఇదే ఖమ్మం జిల్లా జైలుకు వచ్చి ప్రాణాలకు తెగించి పోరాటానికి సిద్ధమై, ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి. ఆ తెలంగాణకు తీసుకొచ్చిన నాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయితే కొంచెం మాట్లాడేటప్పుడు పాలసీలను విభేదించవచ్చు. పాలసీలను విభేదించి మాట్లాడేటప్పుడు భాష చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఘోరమైన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడినందుకు దాని మీద కూడా కేసులు మీరు చూడండి. అదేవిధంగా చిన్న పిల్లలు, తల్లిదండ్రులు, రాజకీయాల్లో మీరు నేను కొట్టుకోవచ్చు, ఎవరైనా కొట్టుకోవచ్చు, కానీ ఆ చిన్న పిల్లలు మైనర్లైన పిల్లలను కూడా రాజకీయాల్లో గురించి వాళ్ళ పేరు మీద ఒపీనియన్ పోల్ పెట్టడం, బాడీ షేమింగ్ చేయడం.
ఒపీనియన్ పోల్ కూడా పెట్టండి, పిల్లల మీద ఒపీనియన్ పోల్ పెట్టి మీరందరూ ఓటేయండి వీడు మంచోడా చెడ్డోడని అభం శుభం జలని చిన్నారుల మీద కూడా ఒపీనియన్ పోల్ పెట్టడం, దాని మీద కేసులు. అట్లా ఎన్నో కేసులు అండి, కొట్టుకున్న కేసులు, పోలీసు వాళ్ళ విధులకు ఆటంకం కలిగించిన కేసులు. ఈ విధంగా 56 కేసులు మరి మల్లన్న గారి మీద ఉన్నాయి. ఇది నేను డిస్కవర్ చేసింది కాదు, ఆయన చెప్పిన కేసులు ఇవన్నీ. చాలామంది ఏమన్నారు ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా ఆయన మీద పెట్టిన కేసులు. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం తులసి చంద్ మీద ఎందుకు పెట్టలేదు? తులసి చంద్ అని ఒక యూట్యూబర్, మీరు చాలా వీడియోలు చూస్తూ ఉంటారు ఆమె. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అని ఖమ్మం జిల్లా వాళ్ళకు చిరపరిచయం. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ మీద ఎందుకు పెట్టలేదు? ఇంకెంతో మంది యూట్యూబర్లు ఉన్నారు, మిలియన్ల వ్యూస్ ఉన్న యూట్యూబర్స్ ఉన్నారు, అదేవిధంగా మిలియన్ల సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్స్ ఉన్నారు. వాళ్ళందరి మీద ఎందుకు కేసులు పెట్టలేదు? ఓన్లీ తీన్మార్ మల్లన్న గారి మీద ఎందుకు పెట్టిండ్రు? అంటే నీదంతా క్రిమినల్ యాక్టివిటీ, ఒక ఈవిల్ ఇంటెన్షన్, ఒక తప్పుడు ఇంటెన్షన్ గుండెలో పెట్టుకొని చేసిన వీడియోలన్నీ కూడా ఈరోజు నేరాలైనాయి, తప్పకుండా నేరాలు అవుతాయి. సో మిత్రులారా, నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే. ఒకవైపు రాకేష్ రెడ్డి గారు బాగా చదువుకొని గోల్డ్ మెడల్ తీసుకొని లక్షల రూపాయల జీతం వచ్చే గొప్ప ఉద్యోగాన్ని వదులుకొని ఈరోజు మన సేవ కోసం మన గొంతుగా మారడానికి వచ్చిన ఒక అభ్యర్థి మన రాకేష్ రెడ్డి. మరోవైపు 56 కేసులుండి ప్రశ్నించే గొంతుకని రోజు బాగా ఊదుకుంటూ ఘోరమైన లాంగ్వేజ్ వాడుతూ అసభ్యకరమైన పదజాలం వాడుతూ మరి కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థి ఉన్నాడు. మరి రాకేష్ రెడ్డి కావాలన్నా తీన్మార్ మల్లన్న కావాలన్నా? మీకు గట్టిగా చెప్పండి. రాకేష్ రెడ్డి కావాలంటే 2 చేతులు ఎత్తండి. చాలా సంతోషం మిత్రులారా, మీరు నిజంగా గొప్ప పట్టభద్రులు, ఆలోచించే పట్టభద్రులు, పట్టభద్రులకు మార్గదర్శులు, రోల్ మోడల్స్. అంటే పాలేరు పట్టభద్రులని నేను అనుకుంటున్నా. చాలా చక్కగా ఆలోచిస్తున్నారు మీరు మిత్రులారా. ఇది మామూలు పోరాటం కాదు, ఇంతమంది పెద్దలు చెప్పిండ్రు. ఇది ఒక భీకర యుద్ధం, రాజ్యాంగబద్ధమైన యుద్ధం, నిజానికి అబద్ధానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం ఇది. 10 సంవత్సరాల నిప్పులాంటి కేసీఆర్ గారి పాలనకు కళ్యాణ లక్ష్మి కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, నేను పనిచేసిన 1000 గురుకులాలు కావచ్చు, ఇంకా మిషన్ భగీరథ కావచ్చు, ఎన్నో గొప్ప గొప్ప ప్రాజెక్టులు కావచ్చు, వాటన్నిటికీ అది నిజం అక్కడుంది. 6 నెలల అబద్ధాల పాలన రేవంత్ రెడ్డి, ఆ రెండింటికి మధ్యలో జరుగుతున్న యుద్ధం. నిజం ఒకవైపు ఉంది, అబద్ధం ఇంకొక వైపు ఉంది. ఎవరు గెలవాలి? గట్టిగా చెప్పండి. ఎవరు గెలవాలి? నిజం గెలవాలి. మరోవైపు ఈ యుద్ధం మామూలు యుద్ధం కాదు, ఒక గొప్ప ఆశయానికి, మరోవైపు అహంకారానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం. నేను ఆశయం ఎందుకంటున్నా, అహంకారం ఒక్కటే నిమిషంలో చెప్తా. నేను గురుకులాల సెక్రటరీగా పనిచేస్తున్నప్పుడు వరంగల్లో మమత అనే ఒక అమ్మాయి చనిపోయింది. డెంగ్యూ ఫీవర్తో చనిపోయింది. పక్కనే ఉండే ఏటూరు నాగారం అడవుల్లో చనిపోయింది. ఆ అమ్మాయికి జ్వరం వచ్చినప్పుడు ఆ స్కూలు ప్రిన్సిపల్, నా వల్ల కాదు, నేను ఈ అమ్మాయిని నయం చేయించలేను, ఏమైపోతుందో నాకు ఉరి పడుతుంది అని చెప్పి తల్లిదండ్రులు పిలిపించి ఇంటికి పంపిస్తే ఆ అమ్మాయి ఏటూరు నాగారం అడవుల్లోకి తల్లిదండ్రులు తీసుకుపోయి తాయెత్తేయించిండ్రు. అమాయకత్వంతో చనిపోయింది ఆ అమ్మాయి. వరంగల్ ఎంజిఎంలో మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్తో చచ్చిపోయింది. ఆ విషయం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మమ్మల్ని అందరినీ పిలిపించి రివ్యూలో అడిగినప్పుడు మేము ఈ విధంగా అవుతున్నాయి సార్ అంటే వెంటనే 2 విషయాలు చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఒకటి, మున్ముందు ఒక్క అమ్మాయి కూడా ఇట్లా చావద్దు. రెండవది, 12వ తరగతి తర్వాత మళ్ళీ ఇళ్ళకు పోతే పెళ్ళిళ్ళు అవుతున్నాయి, ఊర్లలోకి పోయి పట్టణాలకు వచ్చి డిగ్రీ కాలేజీల్లో చదువుకోవాలంటే ఇల్లు ఇవ్వమంటే కులం అడుగుతున్నారు. అమ్మాయిలకు మరింత కష్టమవుతున్నది. 1000 కోట్ల రూపాయలైనా పర్వాలేదు, అన్ని డిగ్రీ కాలేజీలు పెట్టండి, కంట్రోల్ రూమ్ పెట్టి అందరి ఆరోగ్యాన్ని కూడా 24 గంటలు సమీక్షించండి అన్నారు. మీరు నమ్ముతారో నమ్మరో, మేము భద్రాచలం చెర్లకు కూడా డాక్టర్లను ఎండాకాలం పంపించేటోళ్ళం. చెర్లకు కూడా పంపించి చెర్లలో ఒక అమ్మాయికి మూర్ఛ రోగం ఉంటే అమ్మాను ఎప్టాయిన్ టాబ్లెట్ వేసుకున్నావా లేదా అని హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి ఎప్టాయిన్ గోళీ సీసాలు ఆ అమ్మాయికి ఇచ్చిన పరిస్థితి ఉండే. నడిగూడెంలో కీర్తన అనే అమ్మాయి కరెంట్ షాక్తోని 2 చేతులు పోతే ముఖ్యమంత్రి గారు జర్మనీ నుంచి కృత్రిమ చేతులు 36 లక్షల రూపాయలు పెట్టి ఆ అమ్మాయి కృత్రిమ చేతులు ఇచ్చిన పరిస్థితి. అది గొప్ప ఆశయం. 3.5 లక్షల మంది విద్యార్థులను 24 గంటలు 365 రోజులు వాళ్ళకు జ్వరం వచ్చినా, పంటి నొప్పి వచ్చినా, కంటి నొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చినా ఒక కంట్రోల్ రూమ్ నుంచి కంటిన్యూస్గా కాల్స్ చేసి వాళ్ళ దగ్గర డాక్టర్లను పంపించేవాళ్ళం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫెసిలిటీస్ లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రుల కన్నా పంపించి పిల్లల్ని కాపాడుకునే వాళ్ళం. ఇది ఆశయం.
ఇంకా అహంకారం వైపు చూడండి. ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాదాపు 25 మంది అమ్మాయిలు అబ్బాయిలు సూసైడ్ చేసుకున్నారు. ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గారు, నేను ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యమంత్రి గారే సంక్షేమ శాఖ మంత్రి ఇక్కడ, ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గారు ఏం జరుగుతుంది, ఎందుకు వీళ్ళు చచ్చిపోతున్నారు అని ఒక్కరోజు కూడా సమీక్ష చేయలేదు. ఒక్కరోజు కూడా తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడలేదు. అయ్యో మీ పిల్లలకి ఇట్లయింది కదా, మరి మీ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలని ఒక్కరోజు కూడా ఆలోచించలేదు. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. అందుకొరకే చెప్తున్నా, మీరు రాకేష్ రెడ్డికి ఓటేసేటప్పుడు రాకేష్ రెడ్డి గారికి మాత్రమే కాదు, మన బిడ్డల భవిష్యత్తు కోసం ఓటేస్తున్నట్టు, పుట్టబోయే బిడ్డల భవిష్యత్తు కోసం ఓటేస్తున్నట్టు, తెలంగాణ ప్రయోజనాల కోసం ఓటేస్తున్నట్టు. అదే తీన్మార్ మల్లన్నకో ఇంకొకరికో ప్రేమేందర్ రెడ్డికో ఓటేస్తే మన బొందలు మనమే తోవుకుంటున్నట్టు. నేను ప్రేమేందర్ రెడ్డి అనే క్యారెక్టర్ గురించి ఎప్పుడు చెప్పలేదు, కానీ ఆయన బీజేపీ అభ్యర్థి అంటే ఎప్పుడైనా చూసిండ్రా ఆయన? మీరు చూసిండ్రా? నేనైతే చూడలేదు ఆయన. సో ప్రేమేందర్ రెడ్డి అనే వ్యక్తి బీజేపీ ఉన్నది, బీజేపీ ఒక్కటే స్టోరీ చెప్పి నేను బంద్ చేస్తా. కర్ణాటకలో ప్రజ్వల్ రేవన్న అనే ఒక వ్యక్తి 8 సంవత్సరాల నుంచి దాదాపుగా 100లాది మంది మహిళల మీద కంటిన్యూస్గా అత్యాచారం చేసి 2948 వీడియోలు రికార్డ్ చేసుకొని అవి ఆయన మొబైల్ ఫోన్లో దాచిపెట్టుకున్నాడు, పెన్ డ్రైవ్లలో దాచిపెట్టుకున్నాడు. ఘోరమైన నేరం అది. ఆయనను ఎంపీగా గెలిపించండి అని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఆయనను భుజాల మీద ఎక్కించుకొని ప్రజ్వల్ రేవన్నను, హెచ్డి రేవన్నను, తండ్రి కొడుకులు ఇద్దరిని గెలిపించండి అని కర్ణాటక అంతా తిరిగిండ్రు. ఎప్పుడైతే ఎలక్షన్లు అయిపోయినాయో ఈ ముచ్చట బయటకు వచ్చింది. బయటికి రాగానే అమ్మో వీడు అరెస్ట్ అవుతాడని రాత్రికి రాత్రే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుంటే అక్కడి నుంచి దేశం దాటిచ్చింది. అలవాడు జర్మనీలో కూర్చున్నాడు. విజయ్ మల్లాయ్ జర్మనీ పోయిండు, నీరవ్ మోడీ జర్మన్ పోయిండు, మెహుల్ చోస్కి జర్మన్ పోయిండు, ఇంగ్లాండ్ పోయిండు, వీళ్ళందరూ వేరే దేశాలకు పోయి అలా ప్రజ్వల్ రేవన్న కూడా పోయిండు. నిన్న నాకు ఆశ్చర్యం వేసింది, మాజీ ప్రధానమంత్రి దేవగౌడ ప్రజ్వల్ రేవన్నను అడుక్కుంటున్నాడు, రేవన్న నువ్వు ఎక్కడున్నా దయచేసిరా చట్టానికి లొంగిపో. ఇంకెక్కడ లొంగిపోతాడు రేవన్న? నిత్యానంద స్వామి లాగా ఇంకొక ద్వీపం తీసుకొని నా దేశం అని ప్రకటించుకుంటాడు. ఇది వాస్తవం, నిజం చెప్తున్నా. సో అలాంటి ఘోరమైన బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్లు తీసేస్తామని రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటున్న బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి ఓటేద్దామా? మరి వేద్దామా? వాళ్ళకు ఓటేస్తే మన మహిళలను అగౌరవపరిచినట్టు. మన మహనీయులు ఎవరైతే మన కోసం పోరాటం చేసినారో 100ల సంవత్సరాల మహాత్మా జ్యోతిరావు పూల దగ్గర నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర వాళ్ళందరినీ కూడా మనం అవమానపరిచినట్టు మిత్రులారా. అందుకొరకు అది కూడా దయచేసి దృష్టిలో పెట్టుకోండి. అందుకొరకే ఇది గొప్పకి ఒక అహంకారానికి మధ్యలో జరుగుతున్న పోరాటం. ఎవరు గెలవాలి? ఆశయం గెలవాలా, అహంకారం గెలవాలన్నా? ఆశయం గెలవాలి మిత్రులారా. అందుకొరకే 27వ తారీఖు నాడు ఇంకా కేవలం 2 రోజులు ఉంది. మీ దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఒక రాకేష్ రెడ్డి, ప్రతి ఒక్కరు కూడా ఒక రాకేష్ రెడ్డి. మీరు మీ ప్రాంతంలో ఉండే పట్టభద్రులు అందరి ఇళ్ళ దగ్గరకు పోయి మీరు దయచేసి మనం ఇక్కడ మాట్లాడుకున్న విషయాలను అక్కడ చెప్పి వాళ్ళకు 1 అని రాయించండి. వాళ్ళు ఏమని అనుకోండి రాయించండి. ఎందుకంటే పొద్దున చర్చ జరిగింది, 30,000 ఓట్లు చెల్లకుండా పోయినాయంట. పట్టభద్రుల ఓట్లే చెల్లకుండా పోతే ఇంక ఈ దేశానికి హోప్ ఎక్కడున్నది? సో ఆ చెల్లకుండా పోవాలంటే తప్పకుండా మీరందరూ కూడా ప్రాక్టీస్ చేయించి 3వ నెంబర్లో రాకేష్ రెడ్డి గారు ఉంటారు. ఆ 3వ నెంబర్ ఉంటే రాకేష్ రెడ్డి పేరు ఎదురుగా 1 అని రాయాలి, ఒక నిలువు నామం 1 అని రాయాలి. దయచేసి మీ కుడి చేయి పైకెత్తండి, ఒక్కసారి 1 చూపించండి. బాగా గుర్తు, పొద్దున్న లేగానే 1 అనుకోవాలి, రాత్రి పడుకునే ముందు 1 అనుకోవాలి. సో ఆ విధంగా 2 రోజులు ప్రాక్టీస్ చేసి అందరికి కూడా చెప్తే తప్పకుండా రాకేష్ రెడ్డి గారు గెలుస్తారు. రాకేష్ రెడ్డి గారు ఒక్కడు కాదు, రాకేష్ రెడ్డి గారు వెనుక మరొక మనకు గొప్ప ప్రశ్నించే కొంతగా పెద్దలు హరీష్ రావు గారు ఉంటారు, అదేవిధంగా కేటీఆర్ గారు ఉంటారు, కేసీఆర్ గారు ఉంటారు, వేదిక మీద అందరూ మేధావులు గొప్ప రాజకీయులు ఉంటారు. తప్పకుండా రాకేష్ రెడ్డి ద్వారానే మనకు న్యాయం జరుగుతుందని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఇంత ఓపికగా మరి ఈ ప్రసంగాన్ని విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ.